పవన్ కళ్యాణ్ మెల్లమెల్లగా సినిమా హీరో స్థాయి నుంచి రాజకీయ నాయకుడిగా ఒక్కో మెట్టు ఎదుగుతున్నాడు. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, దేశంలో కూడా పవన్ కళ్యాణ్ ఇమేజ్ మామూలుగా లేదిప్పుడు. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన పవర్ స్టార్ ను తుఫాన్ అంటూ ప్రశంసించాడు. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పటికీ సూపర్ సెన్సేషనల్. పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా ఎంత ఎదిగాడు అని చెప్పడానికి నరేంద్ర మోడీ చేసిన ఈ ఒక్క కామెంట్ చాలు. ఈ రోజు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది అంటే దానికి ప్రధానమైన కారణం పవన్ కళ్యాణ్. టీడీపీ జనసేన కలవడంలో పెద్ద ఆశ్చర్యం లేదు, కానీ వాళ్లతో పాటు బీజేపీ కూడా కలిసి ముందుకు అడుగు వేసింది అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ చేసిన ఒప్పందం. ఆయన్ను చూసి బీజేపీ కూడా జనసేన టీడీపీతో జతకట్టింది. ఏపీలో గత సంవత్సరం సాధించిన సంచలన ఫలితానికి ప్రధానమైన కారణం కూడా పవర్ స్టార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఆయన కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా పవర్ తుఫాన్ అంటున్నారు. మిగిలిన రాష్ట్రాల రాజకీయ ప్రచారాల్లో కూడా పవన్ కళ్యాణ్ ను వాడుకుంటున్నారు అంటే ఆయన క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఇమేజ్ మీద అదిరిపోయే ట్వీట్ వేశాడు. దీనికంటే ముందు సినిమా ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న రజనీకాంత్ మీద ఒక స్పెషల్ లెటర్ రిలీజ్ చేశాడు పవన్ కళ్యాణ్. వెండితెరపై సూపర్ స్టార్ రజనీ అని టైటిల్ కనిపించగానే థియేటర్ ఏ విధంగా మారుమోగిందో పలుమార్లు చెన్నైలో చూశాను. తరాలు మారుతున్నా సినీ ప్రియుల్లో ఆనందోత్సాహాల వన్నె తగ్గలేదు. ఆ స్థాయి అభిమానులను దక్కించుకున్న అగ్రశ్రేణి కథానాయకుడు శ్రీ రజనీకాంత్ గారు నటుడిగా 5 దశాబ్దాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. సినీ జీవితంలో స్వర్ణోత్సవం చేసుకుంటున్న సూపర్ స్టార్ శ్రీ రజనీకాంత్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. నటుడిగా ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. ప్రతినాయక పాత్ర పోషించిన కథానాయకుడిగా మెప్పించిన శ్రీ రజనీకాంత్ గారు తనదైన స్టైల్ను చూపించి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. ఆయన నడకలో, సంభాషణలు పలకడంలో, హావభావ విన్యాసంలో ప్రత్యేకతను చూపిస్తారు. శ్రీ రజనీకాంత్ గారి స్టైల్స్ కి నవతరం ప్రేక్షకుల్లోనూ అభిమానులు ఉన్నారు. నటుడిగా శిఖరాగ్ర స్థాయికి చేరిన శ్రీ రజనీకాంత్ గారు మహావతార్ బాబాజీ భక్తుడిగా ఆధ్యాత్మిక విషయాలపై, యోగా సాధనపై ప్రత్యేక శ్రద్ధ చూపడం ఆయనలో భక్తి భావాన్ని, ధార్మిక విశ్వాసాలను తెలియజేస్తుంది. నటుడిగా స్వర్ణోత్సవ సంబరాలు చేసుకుంటున్న శ్రీ రజనీకాంత్ గారు మరిన్ని విభిన్న పాత్రలతో సినీ ప్రియులను మెప్పించాలని ఆకాంక్షిస్తున్నాను. శ్రీ రజనీకాంత్ గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు అందించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అంటూ ఒక లేఖ విడుదల చేశారు పవన్. దీనికి సమాధానంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి నా సోదరుడు పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన ఈ ట్వీట్ చూసి చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ అంటేనే పొలిటికల్ తుఫాన్ అంటూ రిప్లై ఇచ్చారు రజనీ. మొత్తానికి ఈ ఇద్దరి సోషల్ మీడియా చాట్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది.